కూడొచ్చిన మీ అందరికీ కర్మిలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో ఆదికాండాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 21వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 21వ అధ్యాయంలో గత దినం ఇస్సాకుకు విశ్వాసికి పోలికల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇస్సాకు జన్మించుట ద్వారా భూమి మీదకు వచ్చాడు. అలాగే భూమి మీద జన్మించినటువంటి మనం క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేము అనే విషయాన్ని గత దినం ధ్యానం చేసుకున్నాం. అలాగే భూమి మీద ఉన్నటువంటి మనం పరలోకంలో ప్రవేశించాలంటే నూతన జన్మ అనుభవాన్ని మనం పొంది ఉండాలి. నూతన సృష్టిగా మార్చబడాలి. నూతనమైన జీవితాన్ని క్రీస్తులో మనం ప్రారంభించాలి. రెండవది, 8వ దినాన సున్నతి చేశారు ఇస్సాకు. అలాగే క్రొత్తగా జన్మించినటువంటి మనం ఆనాడు యూదులు ఎలాగైతే సున్నతి చేయించుకునేవారో అది దేవునికి వాళ్ళు ప్రతిష్ఠితమైన జనం అనే విషయాన్ని తెలియపరచడం కోసం వారు గోప్యాంగ చర్మమున సున్నతి చేయించుకోవాలి. ఎవడైతే సున్నతి కలిగి ఉండడో వాడు దేవుని ప్రజగా ఉండకుండా కొట్టివేయబడతాడు. అలాగే ఈనాడు మన శరీరానికి కాదు సున్నతి, మన హృదయానికి సున్నతి అవసరం. హృదయంలో సున్నతి జరగాలి. శరీర ఇచ్ఛలు, పాపయుక్తమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి పాత జీవితాన్ని, పాత బుద్ధుల్ని, పద్ధతుల్ని విడిచిపెట్టి క్రొత్తగా జీవించడమే సున్నతి పొందినటువంటి అనుభవం. మూడవది, సంతోషము కలగజేసినటువంటి ఇస్సాకు. దేవుడు నాకు నవ్వు కలగజేసెను అంటది శారమ్మ. సంతోషం కలగజేసినటువంటి ఇస్సాకు. ఇస్సాకు జన్మించినందువల్ల అనేకులకు నవ్వు, శారాకి, అబ్రహాంకి, అలాగే బంధువులకి, చూడవచ్చిన వారందరికీ, తన ఇంటి సభ్యులందరికీ సంతోషం అన్నమాట. ఈ దినాల్లో మనం కూడా క్రొత్తగా జన్మించి పాత జీవితాన్ని విసర్జించినట్లయితే అనేక మందికి మనం సంతోషాన్ని కలిగిస్తాం. చాలామంది కుటుంబంలో కొన్ని కుటుంబాల్లో చాలామంది సంతోషానికి బదులు ఏడిపిస్తూ ఉంటారు. దేవుని పిల్లలు ఎదుటివారికి సంతోషాన్ని కలిగించాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా మనం సంతోషం కలగజేయాలి. కొంతమంది ఎదుటి వాళ్ళకి దుఃఖాన్ని పుట్టిస్తారు. మనం ఎప్పుడు అటు దేవుణ్ణి, ఇటు మన కుటుంబాన్ని, సంఘానికి, సమాజానికి మనల్ని చూస్తే సంతోషం కలగాలి. మనల్ని చూసినప్పుడు సంతోషం కలగాలి. ఆ రీతిగా మనం సంతోషపెట్టేటువంటి వారుగా ఉండాలి. అనేక స్థలాల్లో, అనేక ప్రాంతాల్లో తోడేళ్ల లాంటి క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు, క్రీస్తును కలిగి ఉండి కూడా దుర్మార్గ పనులు చేసి అనేక మందిని నొప్పించేవారు ఉంటారు. అనేకులకు కీడు చేసేవారుగా ఉంటారు కొంతమంది.
నువ్వు మేలుకరంగా ఉన్నప్పుడే అనేకులు నిన్ను బట్టి సంతోషిస్తారు. ఒక విషయాన్ని గమనించు, నీకును అదే కొలత అన్నాడు ప్రభు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు అదే కొలత. నువ్వు ఎదుటి వాళ్ళని ఏడిపిస్తే ఒక దినాన్ని నువ్వు ఏడుస్తావు. నువ్వు తల్లిదండ్రులు బాగా చూసి తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఐక్యత కనపరిస్తే రేపు నీ పిల్లలు నిన్ను చూస్తారు. నువ్వు ఎంతగా ఎదుటి వాళ్ళని ఏడిపిస్తావో తప్పనిసరిగా అంతగా నువ్వు కూడా ఏడవాలి. ఒక దినం ఉంది, ఎందుకంటే ప్రభు న్యాయవంతుడు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కూడా ప్రభు కొలిచి ఇస్తాడు. అదే కొలతతో. ఈరోజు బాగానే ఉండొచ్చు, కానీ ఒక దినాన నువ్వు ఏడుస్తావు. కాబట్టి నువ్వు ఏ కొలతతో కొలుస్తావో, నువ్వు ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని ఇస్తే ప్రభు నీకు కూడా జీవితాంతం సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు ఎదుటి వారికి దుఃఖాన్ని కలిగిస్తే నీవు కూడా దుఃఖం పాలవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన జీవితం అనేకులకు ఆనందదాయకంగా ఉండాలి. మరి ఎదుటి వాళ్ళని సంతోషపరుస్తున్నామా లేదా? మరి ముఖ్యంగా ప్రభుని సంతోషపరుస్తున్నామా లేదా? మన జీవితం ద్వారా అనేకులకి ఆదరణ, ఊరట, నెమ్మది, సంతోషం ఇవన్నీ కలగాలి. మనకున్నటువంటి అహాన్ని బట్టో, మనకున్న గర్వాన్ని బట్టో, మనకున్నటువంటి అతిశయాన్ని బట్టో, మనకున్నటువంటి అతిశయాన్ని బట్టి చాలాసార్లు ఎదుటి వాళ్ళని మనం తక్కువగా అంచనా వేస్తాం. ఎదుటి వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తాం. ఎదుటి వాళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాం. మనం దుఃఖం కలిగిస్తున్నాం అనే విషయం కూడా కొన్నిసార్లు మనకు తెలియదు. కానీ దేవుని పిల్లలు ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని కలిగించారు. యేసుప్రభు చూడండి, సిలువను భరిస్తూ మోస్తూ యెరూషలేము వీధుల్లో ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీలను చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. నా గురించి ఎందుకు దుఃఖపడతారు? నా కోసం కాదు మీరు ఏడ్చేది, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం. ఇది మన బాధ్యత. నిన్ను కన్న తల్లిదండ్రులు సంతోషపెట్టాలి. నీవు కట్టుకున్న భార్యను కానీ, నువ్వు చేసుకున్న భర్తను కానీ నువ్వు సంతోషపెట్టాలి. నీ బిడ్డలు నీవు, నిన్ను నీ బిడ్డలు సంతోషపెట్టాలి. తల్లిదండ్రులని సంతోషపెట్టే బాధ్యత బిడ్డలది. బిడ్డలు సంతోషంగా ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అలాగే సంఘ విశ్వాసుల పట్ల కూడా, అలాగే దైవ సేవకుల పట్ల, అలాగే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నీవు ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు సంతోషాన్ని ఇవ్వగలుగుతావో వాళ్ళని నీవు సంపాదించగలుగుతావు ప్రభు కోసం. ఒక విషయం గమనించండి, మనం సంతోషంగా లేకుండా, ఎదుటి వాళ్ళని సంతోషపరచకుండా మనం ఎప్పుడు కూడా వాళ్ళని మార్చలేం. కొన్నిసార్లు మన మాట వినట్లేదు, మనం చెప్పినట్టు చేయట్లేదని కొన్నిసార్లు కోపగించి వ్యతిరేకంగా తిరిగి కొన్నిసార్లు మనమే మన జీవితాలని అశాంతి పాలు చేసుకుంటాం, అశాంతి పాలు అవుతూ ఉంటాం. మనం సంతోషంగా ఉండలేం, ఎదుటి వాళ్ళని సంతోషపరచలేం. మనం సంతోషంగా ఉంటేనే కదా ఎదుటి వాళ్ళని సంతోషింప చేయగలం. ప్రభువుని సంతోషపరిస్తేనే నువ్వు ఇతరులను సంతోషపరచగలవు. చాలాసార్లు ఈ సంతోషాన్ని పాడు చేసుకుని జీవితాన్ని నరకప్రాయంగా మార్చేసుకుంటారు. మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సంతోషం లేక, గొడవలతో, విభేదాలతో, తిరుగుబాటుతనంతో, కోపంతో చాలాసార్లు ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని కలగజేయలేదు.
ఒక విషయాన్ని గమనించండి, ప్రేమతోనే నువ్వు ఏదైనా సాధించగలవు. అందుకే ఏమన్నాడు పేతురు గారు, కీడు చేత కీడును జయించగా మేలు చేత కీడును జయించండి అంటాడు. కాబట్టి అనేకులకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీవు కూడా ఒకసారి ఆలోచన చేసుకో, ఎదుటి వాళ్ళకి నువ్వు సంతోషాన్ని కలగజేసినప్పుడే నీవు మనశ్శాంతిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఎదుటి వాళ్ళని సంతోషపరుస్తావు. మనం ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి, సంతోషాన్ని కలిగించాలి. యోహాను గారు పుట్టినందువల్ల అనేకులకు సంతోషం అంటారు, అనేకులకు సంతోషం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం ఆఖరి లైన్లో, నీకు సంతోషమును మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని. జకర్యాకి ఏంటంట? సంతోషం, మహా ఆనందం. యోహాను గారు పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తారు అంటారు, అనేకులు సంతోషిస్తారు. కాబట్టి నీ జీవితం ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. నవ్వు కలగజేస్తున్నావా, ఏడిపిస్తున్నావా? సంతోషంగా ఉంటూ సంతోషంగా ఉంచుతున్నావా, లేకపోతే దుఃఖపరుస్తూ నీ జీవితాన్ని నరకప్రాయంగా చేసేసుకుంటున్నావా? చాలా కుటుంబాల్లో జ్ఞానం ఉండదండి, భర్తకి కానీ భార్యకి కానీ జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకపోతే మనం పాడైపోతాం. జ్ఞానము చొప్పున కాపురం చేయండి అంటాడు పేతురు గారు తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో. జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. పురుషుడు తన భార్యతో జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. స్త్రీ తన కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకోవాలి, జ్ఞానంతో కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటాడు సామెతల గ్రంథం 14:1. ఆలోచన చేయండి, భార్యకు జ్ఞానం ఉండాలి, భర్తకు జ్ఞానం ఉండాలి, పిల్లలకి జ్ఞానం ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. లేకపోతే అశాంతికి నిలయం అయిపోద్ది. నీకు కానీ, నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ, నీ బిడ్డలకు కానీ, నీ కుటుంబంలో ఉన్న వారికి కానీ, నీ కుటుంబాన్ని చూస్తున్న లోకస్తులకు కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుందో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ ప్రయోజనం ఏంటి? ఇలా ఎప్పుడు దెబ్బలాట్లు, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు విభేదాలే. చూడండి, చాలామంది దేవుని గృహాల్లో, దేవుని ప్రజల గృహాల్లో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎంతసేపు కొట్లాటలు, విభేదాలు, గొడవలు, కలహాలు, అశాంతి, దుఃఖం. భర్తకి ఇంటికి రావాలంటే భయం, భార్యకి భర్త వచ్చేటప్పటికి భయం, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రావడానికి భయం. నరకప్రాయం చేసేసుకుంటారు చాలామంది, అశాంతి పాలు చేసేసుకుంటారు. ఓపిక లేక, సహనం లేక, జ్ఞానం లేక, ప్రేమ లేక అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నారు. ప్రభుని ఎరిగిన వాళ్ళే, ప్రభుని ఎరిగిన వాళ్ళే. అన్ని జనుల గురించి మనం చెప్పుకోవట్లేదు. చూడండి, చాలా కుటుంబాలు చిన్న చిన్న విషయాలకు గొడవలు, చిన్న చిన్న విషయాలు. భూతద్దం పెట్టి చూస్తూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. ఏదైనా చిన్నది దొరికితే చాలు గొడవ పెట్టేసుకుందామని చూస్తూ ఉంటారు కొంతమంది. ప్రతి చిన్నదానికి చాలా తొందరపడిపోతూ ఉంటారు. జ్ఞానంతో కాపురం చేయాలండి, లేకపోతే నీ కుటుంబం నరకప్రాయం అయిపోద్ది. చూడండి, భక్తిహీనంగా ఉన్నటువంటి అబ్రహాం కుటుంబంలో నరకమే తెలుసా? ఎందుకని? ఇదిగో నా దాసిని పెళ్లి చేసుకో, ఆమెకు సంతానం కలుగుద్ది, ఆమె సంతానం నా సంతానమే కదా అని సలహా ఇచ్చింది శారా. ప్రభుని అడిగాడా అబ్రహాం? ప్రభుని సంప్రదించాడా?
ఆ మాట విన్నాడు. చూడండి, అక్కడి నుంచి మొదలైంది అశాంతి. ఎప్పుడైతే మార్పు కలిగిందో, ఎప్పుడైతే శారా మారిందో, అప్పుడు తన జీవితానికి సంతోషం వచ్చింది. కాబట్టి అనేకులకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వారుగా మనం ఉండాలి. సంతోషం కలగజేశాడు ఇస్సాకు పుట్టిన తర్వాత. నీవు కూడా అనేకులకు సంతోషాన్ని ఇచ్చేవాడుగా, సంతోషాన్ని ఇచ్చేదానిగా ఉండాలి. జీవితాన్ని నరకప్రాయం చేసుకోకుండా, కుటుంబంలో కలహాలు పెట్టుకుని, విభేదాలు పెట్టుకుని, మనస్పర్ధలు పెట్టుకుని, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరినొకరు గౌరవించుకోకుండా, ఒకరితో ఒకరు సంభాషించకుండా, ఒకరినొకరు ప్రేమించకుండా, క్రీస్తు నియమాన్ని మీరు నెరవేర్చకుండా ఉంటే మీ జీవితాల ద్వారా ఎన్నడూ సంతోషం కలగదు. పెళ్లి ప్రమాణాలు ఏంటో తెలుసా? పెళ్లికి చేసిన ప్రమాణాలు ఏంటో తెలుసా మీకు? ఏం చేశారు ప్రమాణాలు? అన్ని పరిస్థితుల్లో భార్యను విడిచిపెట్టనని, నిష్ఠూర పెట్టనని భర్త ప్రమాణం చేస్తాడు. అన్ని పరిస్థితుల్లో భర్తను గౌరవిస్తాను, మరి లోబడి ఉంటానని ప్రమాణం. పెళ్లిలో నియమాలు ఏంటి? రెండే కదా. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు విధేయత చూపాలి. ఈ నియమం ఎప్పుడైతే ప్రతి కుటుంబంలో ఉంటుందో వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటుంది. లేకపోతే ఈ రెండు నియమాలు కనుక బ్రేక్ చేస్తే, ఎవరైనా సరే, పురుషుడు కానీ స్త్రీ కానీ, ఈ రెండు నియమాల్లో ఏ ఒక్క నియమాన్ని బ్రేక్ చేసినా అశాంతితో నిండిపోద్ది ఆ కుటుంబం. అశాంతితో నిండిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అపవాది మన మీద పొంచి ఉంటాడు, మన దగ్గర పొంచి ఉంటాడు. వాడి ఆలోచన, వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని, మన కుటుంబాలని పాడు చేయాలి, ముక్కలు చేయాలి, దేవునికి దూరం చేయాలి. అది వాడి ఎయిమ్, వాడి గురి. మన సంతోషాన్ని పోగొట్టాలి. కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా, యేసుని నమ్ముకున్నాం కానండి, బాబోయ్ మా కుటుంబంలో శాంతి లేదండి, నెమ్మది లేదండి, సంతోషం లేదండి, ఆనందం లేదండి అంటూ ఉంటారు. ఎందుకు అలా చేసుకోవాలి? క్రీస్తు నియమాన్ని నువ్వు పాటిస్తే నీ జీవితం నరకప్రాయం అవ్వదు. జీవితం నరకప్రాయం అవ్వదు. ప్రభు మీద భారాన్ని వేసి మనం ముందుకు కొనసాగాలి. మనం మార్చలేమండి ఏ వ్యక్తిని కూడా, మనం మార్చలేం. మన వల్ల కాదు, మనకు అసాధ్యం. కానీ దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యం. నేను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇంతేనండి. మారదండి తను అనే భర్త ఉంటాడు, మారడండి తను అనే భార్య ఉంటుంది. పౌలు గారు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేం తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను? నీకు తెలుసా? మారుతారో మారరు? రక్షణ పొందుతారో పొందరో? అవిశ్వాసురాలైన భార్య ఉంటుంది కొంతమందికి అవిశ్వాసి అయిన భర్త ఉంటాడు. అయినా ఆ పరిస్థితుల చేత మనం ఎప్పుడు టెంప్ట్ అవ్వకూడదు, మన సంతోషాన్ని పాడు చేసుకోకూడదు. అలాంటి కుటుంబాల్లోనే మనం మాదిరికరంగా ఉంటే వాళ్ళు మార్చబడతారు. మరి దేవుని ఎరిగి ఇద్దరు భార్యాభర్తలిద్దరు దేవుని ఎరిగి కూడా కుటుంబాన్ని నరకప్రాయంగా చేసుకుంటే, సంతోషం అనేది లేకుండా చేసుకుంటే, అది మన చేతిలోనే ఉంది. మన చేతిలోనే ఉంది. ప్రభు నియమాన్ని పాటించాలండి. క్రీస్తు నియమాన్ని పాటించాలి. క్రీస్తు ఎదుట నువ్వు చేసిన ప్రమాణాలని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే భార్య భర్త, చూడండి, మారింది శారా, తెలుసా? మొదట జగడగొండిగా, కలహప్రియగా ఉన్నటువంటి శారా మారింది. ఎప్పుడైతే శారాగా మార్చబడిందో
అనేక జన్మలకు తల్లిగా మార్చబడిందో, మార్పు కలిగిందో, అప్పటి నుంచి శారా జీవితం చాలా అద్భుతంగా ఉంది. అందుకే ఆమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు పేతురుపత్రికలో. పరిశుద్ధ స్త్రీ అని ఉంటుంది ఆమె గురించి. పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అంటూ అక్కడ శారా గురించి చెప్తాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో శారా గురించి చెప్తాడు. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అంటాడు. ఆ స్త్రీల్లో ఒక ఆమె గురించి చెప్తున్నాడు. ఆమె ఎవరంటే శారా. 5వ వచనంలో, 3వ అధ్యాయం 5వ వచనంలో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించారు. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అబ్రహాం కూడా శారాను అమితంగా ప్రేమించాడు. ఆమె విలువలను గౌరవించాడు. ప్రభువుని అడుగుతాడు, ఏంటి ఇష్మాయిల్ని, హాగర్ని పంపించేయమని శారా చెప్తే ఆ విషయమే దేవుణ్ణి అడుగుతాడు. ప్రభు ఏమంటాడు తెలుసా? శారా నీతో చెప్పి ప్రతి విషయంలో ఆ మాట విను అంతే అన్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలు జీవితాన్ని అశాంతి పాలు చేసుకోకుండా, దుఃఖం పాలు చేసుకోకుండా, కష్టాల పాలు చేసుకోకుండా మన చేతిలోనే ఉందంతా. నువ్వు సంతోషంగా ఉండు, ఎదుటి వాళ్ళని సంతోషపరచు. ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించండి. ప్రభువులు ఆనందిస్తే నీవు సంతోషంగా ఉంటావు, ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచుతావు. సంతోషానికి ఆనందానికి తేడా ఉంది. ఆనందం హృదయంలో కలిగేది, సంతోషం 10 మందితో పంచుకునేది, 10 మందితో కలిసి జరిగించుకునేది సంతోషం. ఆనందం హృదయానికి సంబంధించింది. ఈ రెండు కావాలి. నువ్వు ఆనందంగా ఉండాలి, ఎదుటి వాళ్ళని సంతోషపెట్టాలి. ఇస్సాకు నవ్వు కలగజేశాడంట. ఈ మాట చాలా మనకి చక్కటి పాఠాన్ని నేర్పిస్తుంది. మరి నువ్వు ఏం చేస్తున్నావు? నవ్వు కలిగిస్తున్నావా? సంతోషాన్ని కలిగిస్తున్నావా? నీ మట్టుకు నీవు, కుటుంబంలో ఎవరి మట్టుకు వాళ్ళు, సంఘంలో ఎవరి మట్టుకు వాళ్ళు. చూడండి, కొన్నిసార్లు సంఘాల్లో కలహాలు ప్రారంభమవుతాయి, విభేదాలు ప్రారంభమవుతాయి, గొడవలు ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు అవి చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనల్ని అశాంతికి గురి చేసేస్తాయి, మన సంతోషాన్ని పాడు చేసేస్తాయి. అప్పటి వరకు కలిసి ఐక్యతగా, ప్రేమగా, సంతోషంగా ఉన్నటువంటి మనం ఆ చిన్న గొడవ కారణంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనటువంటి స్థితి, ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోలేనటువంటి స్థితి, ఒకరికి ఒకరికి సంతోషం కలగలేనటువంటి స్థితి, ఒకరి గురించి మరొకరు బాధపడేటువంటి స్థితి. ఈజీగా, సులువుగా చిక్కులు పెట్టేస్తాడు అపవాది. సులువుగా చిక్కులు పెట్టేస్తాడు. దారం రీలు ఉంది, దాని చుట్టూ ఉంటుంది దారం. అలా ఉన్నంతసేపు అది చిక్కులు పడదు, తెగదు, ముడిపడదు, కష్టంగా అనిపించదు. ఎప్పుడైతే దాన్ని ఆ బండిల్ నుంచి లూజ్ చేసి కింద వేస్తాం, మొత్తం మీద అది ఏమవుద్ది? చిక్కులు పడుతుంది. కొన్నిసార్లు చిక్కులు ఊడక దాన్ని కట్ చేయాల్సి వస్తుంది, వేస్ట్ అవుద్ది చాలా. ఆలోచించేయండి. మనం క్రమంలో ఉంటే, మన లిమిట్స్లో మనం ఉంటే, మన పరిధిలో మనం ఉంటే, మన నియమాలు మనం నెరవేరుస్తూ ఉంటే మనం సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఎదుటి వాళ్ళని సంతోషపరుస్తాం. బాప్తిస్మమిచ్చి యోహాను అనేకులకు సంతోషాన్ని కలిగించాడంట. నిజమండి, ఆ రోజుల్లో అనేకులు మారారు, మార్పు చెందారు, అనేకులు మారు మనసు పొందారు, అనేకులు బాప్తిసం తీసుకుని ప్రభు బిడ్డలుగా చేయబడ్డారు. అతను పుట్టినందువల్ల అనేకులు సంతోషించారు, తండ్రికి సంతోషం కలిగింది. ఇస్సాకులాగా మనం కూడా నవ్వు కలగజేద్దాం. ఇంకా మనం చూస్తే
8వ వచనం, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను అంటే పాలు తాగుచూ పెరిగాడు. ఆ తర్వాత పాలు విడిచాడు అంటే పాలు తాగుచూ పెరిగాడు అనమాట. విశ్వాసి కూడా ఆత్మీయంగా ఎదగాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఒక పండు రుచిగలదో లేదో ఎలా తెలుస్తుంది? తీగా ఉందో లేదో, మధురంగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? టేస్ట్ చేసినప్పుడే. అంతేగాని 100 సార్లు విన్నా ఈ పండు ఎలా ఉంటుంది, రుచిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని 100 సార్లు విన్నా దాని రుచి నీకు అర్థం కాదు. కానీ టేస్ట్ చూసినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క దయను గురించి వినడం కంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చేటువంటి పాప క్షమాపణ పొందితే ఆయన దయ ఏంటో మనకు తెలుస్తుంది. మరి అదే కొత్తగా జన్మించడం అంటే ఆయన అంటాడు, కొత్తగా జన్మించినటువంటి నీవు సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, అసూయను, వేషధారణను, సమస్త దోషణ మాటలను మానేయాలి. దీన్ని సున్నతి పొందడం అంటారు. ఇలాంటి కొత్తగా జన్మించినటువంటి శిశువులు వాక్యం అనే పాలన అపేక్షిస్తే రక్షణలో ఎదుగుతారు అంటున్నాడు. రక్షణలో ఎదగడానికి వాక్యం అనే పాలని అపేక్షించాలి. వాక్యం అనే పాలని అపేక్షించాలి. ఇప్పుడు జన్మించిన శిశువు ఎన్ని రోజులకు ఒకసారి పాలు తాగుతాడు? అప్పుడే పుట్టినాడు చెప్పరంటే వారం ఒకసారా, లేకపోతే రోజు రోజా? ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు, రోజుకి ఎన్నిసార్లు తాగుతాడు. అలా తాగడం వల్ల చక్కగా అభివృద్ధి పొందగలడు. అది మనకు తెలుసు. అలాగే దేవుని వాక్యాన్ని కూడా ఒక వ్యక్తి రక్షణలో ఎదగాలి, ప్రభువుకు దగ్గర అవ్వాలి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషణ, కపటం, దుష్టత్వం, వేషధారణ, అసూయ పోవాలి. రక్షణలో ఎదగాలి అంటే దేవుని వాక్యం అనే పాలను అపేక్షించాలి. అందుకే అంటాడు కదా కీర్తనకారుడు మొదటి కీర్తనలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమవుతుంది అంటాడు. కాబట్టి ఒక విశ్వాస రక్షణలో ఎదగాలంటే పాలు తాగాలి. పాలు సంతృప్తినిస్తుంది. పాలు పోషణ లాంటిది. పాలలో బలం ఉంది. కాబట్టి క్రీస్తుని అంగీకరించినటువంటి దేవుని పిల్లలు దేవుని వాక్యం అనే పాలు ప్రతి సమయమందు త్రాగాలి. ఏమంటాడు? నిర్మలమైన వాక్యమును పాల వలన అంటాడు. నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాల వలన. ఏదైనా పాలే అని జిల్లేడు పాలు తాగామనుకో చస్తావు, మరణం వస్తుంది. అంతేనా? గిట్టని పాలు మనకు బలానికి బదులు మనకు రోగాన్ని ఇస్తాయి. కాబట్టి నిర్మలమైన పాలనే తాగాలంటున్నాడు. నిర్మలమైన పాలు అంటే అన్ని బోధలు నిర్మలమైనవి కాదు, కొన్ని కలిపి చెరిపే బోధలు ఉంటాయి.
ఈనాడు కలిపి చెరిపే బోధలు చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? కలిపి చెరిపే బోధలు చెప్పేవాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, 2 కొరింథీ పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనం, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, కలిపి చెరిపే అనేకుల వలె ఉండక అంటున్నాడు. కాబట్టి ఎవరు చెప్పిన వాక్యమే కదా అని ప్రతి స్థలానికి వెళ్ళిపోవడం మంచిది కాదు. కొన్ని కలిపి చెరిపేటువంటి బోధలు ఉంటాయి. అవి మన ఆత్మీయ ఎదుగుదలకు బదులు రోగాన్ని, మరణాన్ని కలుగజేస్తాయి. వాక్యానుసారమైన సత్య సిద్ధాంత సంబంధమైనటువంటి బోధలు ఆలకించడం అన్ని విధాలా మనం ఆత్మీయంగా అభివృద్ధికి కారణం. నిర్మలమైన పాలు ప్రతి సమయం అందు అపేక్షించి ఆత్మీయంగా మనం ఎదగాలి. పిల్లలకి పాలు ఇచ్చి పెంచడం అనేది తల్లి బాధ్యత. మన ఆత్మీయ తల్లి సంఘమే. పసిపిల్లలు తెలియని పరిస్థితుల్లో ఎవరైతే చెప్తే అది వినేస్తారు. కాబట్టి తప్పు బోధల గురించి మనం గ్రహింపు కలిగి ఉండాలి. తప్పు బోధల్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని మనం గుర్తించాలి. కాని స్థలాలకు మనం వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. వాక్యానుసారమైన సత్యవాక్యంలో మనం పెంచబడాలి. కాబట్టి నిర్మలమైన వాక్యం అనే పాలు అపేక్షించాలి ఒక వ్యక్తి. ఇంకా మనం చూస్తే తర్వాత పాలు విడిచాడంటే ఇస్సాకు. 8వ వచనంలో ఇస్సాకు పాలు విడిచిన దినమందు, అంటే పిల్లవాడు పెరిగాడు, పాలు విడిచాడు. అంటే పాలు విడిచాడంటే ఇప్పుడు ఏం పెడతారు? అన్నం పెడతారు. చిన్నప్పటి నుంచి ముసలుడు అయ్యేదాకా పాలు తాగడం మంచిది కాదు. ఇంకెంతసేపు పాలు తాగుతూ ఉండడం అంటే అది బలహీనతకు కారణం. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు కదా పౌలు గారు, పాలు తాగే ప్రతివాడు శిశువే అంటాడు. నీతి వాక్యముల విషయంలో వాడికి అనుభవం ఉండదు అంటాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సుకు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కాబట్టి బలమైన ఆహారము వారికే తగును అంటున్నాడు. ఎల్లకాలం అనుభవం లేనటువంటి స్థితి ఉండడం మంచిది కాదు. అది మేలు కూడా కాదు. అది జ్ఞానం లేని స్థితిని చూపిస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. మీకు బలము చాలలేదు అప్పట్లో, కాబట్టి పాలతోని మమ్మల్ని పెంచారు కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధాలు ఉండటం బట్టి ఇప్పుడు కూడా మీరు బలహీనలై ఉన్నారు. మీలో అసూయ ఉంది, కలహం ఉంది, శరీర సంబంధమైన మనుషుల రీతిగా నడుచుకుంటున్నారు కదా, మీలో భేదాలు ఉన్నాయి అంటున్నాడు. ఇంకా పసిబిడ్డలుగానే ఉన్నారంట. ఇంకా అసూయ ఉంది, కలహం ఉంది, మనస్పర్ధలు ఉన్నాయి, ఒకళ్ళంటే ఒకరికి పడనటువంటి స్థితి. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విషయాలు అన్నట్టు పౌలుకి ఏమాత్రం ఇష్టం లేదు. కొరింథీయులకు దుఃఖంతో రాస్తున్నాడు, క్రీస్తునందు పసిబిడ్డలని మీతో మాట్లాడాల్సి వస్తుంది. అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. ఎల్లకాలం మీరు అలాగే పసివాళ్ళుగానే ఉంటున్నారు, పాలు త్రాగుతూ ఉన్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చే వరకు పాలు తాగుతూనే ఉన్నాడు అనుకోండి, నోట్లో ఏలెట్టుకుంటానే ఉన్నాడు, తాగుతూనే ఉన్నాడు అనుకోండి, పసిబిడ్డలాగా ఉన్నాడు అనుకోండి. తల్లిదండ్రులకి ఎంత బాధ. అలా ఉండడం తల్లిదండ్రులకు ఇష్టమా? అలాంటి బిడ్డల వల్ల తల్లిదండ్రులకు దుఃఖకరమా కాదా? మనం కొత్తగా జన్మించిన తర్వాత కొంతకాలం పాలు త్రాగి ఆ పాలు విడిచి అన్నం తినాలి, బలమైన ఆహారం తినాలి. అది అన్ని విధాల ప్రయోజనకరం.
అందుకే పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంట, క్రీస్తు సంఘం అభివృద్ధి పొందాలి. అందుకే ఇక మీద మనం పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత తప్పు మార్గం లాగా కుయుక్తికి కల్పించబడిన ప్రతి ఉపదేశాన్ని కొట్టుకుపోకుండా క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాలు ఎదుగుదాం అంటాడు ఎఫెసీ పత్రిక 4:15. పసిపిల్లలు చూడండి, ఎవరు ఏది ఇస్తానంటే అది తీసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు, కొట్టుకుపోతూ ఉంటారు అన్నమాట. అంటే ఈ దినాల్లో కూడా చాలామంది ఎవరు డబ్బులు ఇస్తారంటే ఆ సంఘానికి వెళ్తారు, ఎవరైనా ఏదైనా గోధుమలు ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోతారు, ఎవరైనా ఏదైనా ప్రతిఫలం ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడే బాగుంది అనుకుంటూ ఉంటారు. అక్కడ ఆత్మీయత ఉందా లేదా, వాళ్ళ పరిశుద్ధులా కాదా, వాళ్ళ దేవుని సేవకుల నిజమైన వాళ్ళ కాదా, ఇవి ఎవరు ఆలోచించరు. ఇది పసితనం అన్నమాట. ఎవడు ఏది ఇస్తారంటే అక్కడికి వెళ్ళిపోవడం. ఆలోచించండి, ఇస్సాకు పాలు విడిచాడు, పెరిగాడు, బలమైన ఆహారం తినేవాడుగా సిద్ధమయ్యాడు. దేవుని వాక్యంలో పాలు ఉన్నాయి, బలమైన ఆహారం కూడా ఉంది. పాలు అంటే దేవోక్తుల్లో మొదటి మూల పాఠాలు అన్నమాట. ఇక మనం చదువు నేర్చుకునేటప్పుడు తెలుగులో ఆలు నేర్పిస్తారు మొదట, అంతేనా? ఫస్టే పాఠాలు చెప్పేస్తారా? ముందు అక్షరాలు నేర్పిస్తారు, ఓనమాలు అన్నమాట. ఇంగ్లీష్లో ఏబిసిడీలు నేర్పిస్తారు. ఇంకెంతసేపు వీటి గురించే కాదు మన ఆలోచన, వాక్యంలో లోతైన అనుభవాలు కలిగి ఉండాలి. మీకు బలం చాలకపోయినందువల్ల పాలతో మిమ్మల్ని పెంచాను కానీ అన్నంతో పెంచలేదంటాడు. మీరు పాలు త్రాగవలసిన వాళ్ళే కానీ బలమైన ఆహారం తినడానికి మీరు సరిపోరు అంటున్నాడు. వయసు వచ్చిన వాళ్ళే బలమైన ఆహారం తినగలరు, వయసు వచ్చిన వారికి బలమైన ఆహారం అవసరం. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం మూలపాఠాలతోనే ఉండిపోవడం కాదు, క్రీస్తుకు సంబంధించిన మూలపాఠాల గురించే కాదు, లోతైనటువంటి ఆత్మీయ అనుభవంలోకి మనం వెళ్ళాలి. పాలు విడిచుట, అన్నం తినడం బలమైన ఆహారానికి సూచన. కాబట్టి మనం దేవుని పిల్లలం మనుషుల మాయోపాయాల చేత, కుయుక్తి చేత, మనుషులు తీసుకొచ్చేటువంటి అబద్ధ బోధల చేత మనం అటు ఇటు కొట్టుకుపోకుండా బలమైన ఆహారాన్ని తిని లోతైన అనుభవాన్ని కలిగి వాక్యంలో లోతును మనం గ్రహించుకుని తప్పు బోధలకు అటు ఇటు కొట్టుకుపోయేవారుగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఎదగాలి, ఎప్పుడు చిన్నపిల్లలాగానే ఉండకూడదు, ఎదగాలి. రక్షణలో, భక్తిలో, విశ్వాసంలో ఎదిగే కొలది నీలో మార్పు కలగాలి, నీలో ప్రేమ రెట్టింపు అవ్వాలి, నీలో సహనం రెట్టింపు అవ్వాలి, నీలో పరిశుద్ధత అధికమవ్వాలి, నీలో దైవ లక్షణాలు వృద్ధి చెందాలి, నువ్వు సంపూర్ణతలోకి రావాలి. అలాగే చిన్నపిల్లల్లాగా ఎప్పటి వరకు కూడా ఇంకా చిన్నపిల్లల మనస్తత్వమే, కొట్టుకోవడం, తిట్టుకోవడం, అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడం, ఇంకా సినిమాలు వదలకపోవడం, సీరియల్స్ వదలకపోవడం, పాపివేచ్ఛలు వదలకపోవడం, ఇష్టానుసారమైన జీవితాన్ని ఎప్పటికీ జీవించడం, ఎప్పటికీ పాపాన్ని రహస్యంగా చేస్తూ ఉండడం, ఇదంతా ఏంటండి? చిన్నపిల్లల మనస్తత్వం. చిన్నప్పుడు కొట్టుకుంటాం, ఏదైనా చిన్న చిన్న విషయాలకి దెబ్బలాడుకుంటూ ఉంటాం, లాక్కుంటూ ఉంటాం, కొట్టుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం. ఎదిగిన తర్వాత కూడా అలా చేస్తాం. సంపూర్ణతలోకి రావాలి కదా, ఎదిగే కొలది వివరం రావాలి కదా. క్రీస్తులు ఎదిగే కొలది నీలో ఆత్మీయ జీవితం వృద్ధి అవ్వాలి కదా, నీ ఆత్మ సంబంధమైన లక్షణాలు అభివృద్ధి చెందాలి కదా. ప్రతి చిన్నదానికి టెంప్ట్ అయిపోతావు, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద అర్థాంతం చేసుకుంటావు, సింపుల్గా పరిష్కరించవలసినటువంటి విషయాల్లో కూడా అనేకమైనటువంటి గొడవలు, విభేదాలకి కారణమైపోతూ ఉంటావు. కొరింథీ సంఘం అలాగే ఉంది, జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, దెబ్బలాటలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, అసూయ ఉంది, మత్సరపడతం ఉంది, ఒకడి మీద ఒకడు ఉప్పొంగడం ఉంది, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడం ఉంది,
ఎన్నో లోపాలు ఉన్నాయి, వాళ్ళు ఎదగలేదు. ఇంకా మీరు అన్నం తినడానికి సరిపోరు, మీరు బలమైన ఆహారం తినడానికి మీరు సరిపోరు, ఎందుకంటే ఇంకా పసిబిడ్డలాగా ఉన్నారు. మీరు వాక్యపు లోతును మీరు గ్రహించుకోలేకపోతున్నారు అని పౌలు గారు వారిని హెచ్చరించాడు. పాలు విడవాలండి, పాలు విడవాలి. పాలు విడవడం అనేది విస్తరింపును సూచిస్తూ ఉంది. సమూయేలు పాలు విడిచిన తర్వాత తల్లి తీసుకొచ్చి సమూయేలుని యెహోవా మందిరంలో ప్రతిష్ఠించింది. పాలు విడిచిన అనుభవం దేవుని కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకున్న అనుభవాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా వాక్యపు లోతుల్లో అతి శ్రేష్టమైన అనుభవాలు గుండా దేవుని పిల్లలు ఎదగాలి. పాలు విడిచి అన్నం తింటూ వాక్యంలో లోతుకు వెళ్ళి అందులో ఉండేటువంటి విలువైనటువంటి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం భుజించి ప్రయాసతో ధ్యానపూర్వకంగా దేవుని వాక్యాన్ని లోతును గమనించి అతి శ్రేష్టమైనటువంటి పరిపూర్ణతలోకి మనం రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎదిగిన వారంగా మనం ఉండి మేలును కీడును వివేచించగలిగేటువంటి లోతైన వాక్య ధ్యానాన్ని మనం కలిగి అనుభవాన్ని సంపాదించి విజయవంతమైన జీవితాన్ని జీవించేవారుగా మనం ఉండాలి. విజయవంతమైన జీవితాన్ని జీవించుకోవాలి. కీర్తనకారుడు అంటాడు 131లో, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్టు నా ప్రాణం నీ వద్ద ఉందంటాడు. పాలు విడిచిన అనుభవం నింబలపరుచుకున్న అనుభవం అనమాట. సముదాయించుకున్నటువంటి అనుభవం అంటే ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు వస్తాయి క్రీస్తుని కలిగి ఉన్న తర్వాత. యోబు తన పిల్లల్ని, తన యావదాస్తిని పోగొట్టుకున్నాడు. ఎప్పుడు గలిబిలి చెందలేదు, యెహోవాను స్తుతించాడు. పౌలు శీలను కొట్టి బంధించి చెరసాల్లో వేసినప్పుడు సంతోషంతో కీర్తనలు పాడారు. ఇదే సముదాయించుకోవడం, నిమ్మలపరచుకోవడం. ఎందుకంటే నా ప్రాణము నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకున్నాను. చనుపాలు విడిచిన తల్లి దగ్గర పిల్ల ఎలాగైతే ఉంటుందో నా ప్రాణం నీ దగ్గర ఉంది ప్రభు అంటాడు. కాబట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు గుండా మనం వెళ్లాల్సి వచ్చినా మన ప్రాణాన్ని మనం సముదాయించుకొని శ్రమలు సహిస్తూ ఓర్చుకుంటూ దీర్ఘశాంతంతో, ప్రేమతో, పరిశుద్ధతతో, పవిత్రతతో దేవుడిచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ విలువైనటువంటి లక్షణాలతో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మనం ఎదుగుతాం, లోతైన అనుభవాలు గుండా ప్రయాణిస్తాం, అనేకులకు మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉంటాం, విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలం. పాలు విడవాలి, బలమైన ఆహారాన్ని తిని మంచి చెడ్డలను వివేచన ఎరిగి మేలు కీడులను వివేచిస్తూ వాక్యంలో ఉన్నటువంటి లోతును మనం గ్రహించుకుని పరిశుద్ధతలో, పరిపూర్ణతలో ఎదుగుతూ విజయవంతమైనటువంటి జీవితాన్ని, కష్టాలు, శ్రమలు, బాధలను అధిగమించినటువంటి జీవితాన్ని కలిగి ఉంటే అది మనకు ఎంతో ఆశీర్వాదం. కాబట్టి పాలు విడవాలి, అన్నము తిని బలపడాలి. ఇంకా మిగిలిన విషయాలు రేపటి దినం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.